పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ బాక్సాఫీస్ దగ్గర 4 రోజుల వీకెండ్ లో ఎక్స్ట్రాడినరీ రికవరీని దక్కించుకోగా 5వ రోజు వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోలకు డ్రాప్స్ ను దక్కించుకున్న ఈవినింగ్ నైట్ షోలకు వచ్చేసరికి మాత్రం మంచి ట్రెండ్ ని ఓవరాల్ గా చూపెడుతూ ఉంది. ప్రతి గంట 4-5 వేల వరకు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర సండేతో పోల్చితే ఇప్పుడు మండే డ్రాప్స్ 65% కు అటు ఇటుగా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ముందు 3.5 కోట్ల రేంజ్ షేర్ అందుకున్న ఇప్పుడు ఆ ట్రెండ్ పెరిగి 4 కోట్ల మార్కును దాటేసే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక ఇలాగే కొనసాగితే 4.5 కోట్లకు వరకు షేర్ ను సినిమా అందుకోవచ్చు. అంతకన్నా మించి వస్తే సినిమా మంచి హోల్డ్ ను చూపించిందని చెప్పవాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పర్వాలేదనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో కూడా డీసెంట్ హోల్డ్ ను చూపెడుతూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 6 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ముందు అనుకున్న లెక్క కన్నా కొంచెం బెటర్ కలెక్షన్ దిశగానే పరుగును కొనసాగిస్తుంది ఓజీ మూవీ. నైజాం లో ఈవినింగ్ నైట్ షోలకు బతుకమ్మ పండుగ ఇంపాక్ట్ కొంచెం ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. అది అనుకున్న రేంజ్ లో కనుక లేకపోయి ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే అనుకున్న కలెక్షన్ల కన్నా కొంచెం బెటర్ ట్రెండ్ ను సినిమా చూపించే అవకాశం కూడా ఉంది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 5వ రోజున ఉన్నంతలో మంచి ట్రెండ్ నే కనబరుస్తూ ఉండగా అఫీషియల్ కలెక్షన్ల లెక్కలు ఇదే రేంజ్ లో ఉంటాయా లేక కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనేది ఇప్పుడు చూడాలి. దసరా సెలవుల్లో సినిమా మంచి ట్రెండ్ ను కనబరిచే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక టోటల్ గా 5 డేస్ కి గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.